హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, వచ్చే నెలలో మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, రేషన్ బియ్యం మీకు వద్దంటే మీకు డబ్బులు. సో, మీకు రేషన్‌లో కొన్ని రకాల సరుకులను ఇవన్నీ గూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ మంత్ నుంచి అయితే ప్రారంభించబోతుంది. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇక ఆ వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఆదేశాలైతే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటి వరకు చూసుకుంటే 15,00,000 మందికి పైగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ 15,00,000 రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్‌లోకి వస్తారో వారికి మాత్రమే రేషన్ కార్డులు పంపిణీ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలతో మనకు ఈ యొక్క అర్హులనైతే సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ రూపంలో ఒక్కొక్కరినైతే గుర్తిస్తూ వస్తున్నారు. అయితే ఈసారి మనకు రేషన్ కార్డులొచ్చేసి ఒక పీవీసీ కార్డ్, ఏటీఎం కార్డ్ ఉంటుంది గదా! అట్లాంటి ఏటీఎం కార్డ్ లేదా పాన్ కార్డ్. సో, ఇట్లాంటి పీవీసీ కార్డ్ అయితే మనకిస్తారన్నమాట. అందులో మన ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అన్నీ గూడా అయితే క్లారిటీగా అయితే మెన్షన్ చేసుంటాయి. సో, ఈ విధానంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క పీవీసీ కార్డ్స్‌ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, తప్పులనేటివి దొర్లకుండా ఉండడం కోసం రేషన్ కార్డ్ కరెక్షన్‌కైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాలలో అవకాశం అయితే కల్పించింది. సో, మీరు రేషన్ కార్డ్‌కి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు వెళ్లి క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించేందుకు కొన్ని రకాల డాక్యుమెంట్స్‌ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టిందనమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మొట్టమొదటగా మీ యొక్క వైఫ్‌ని మీ యొక్క పేరెంట్స్ ఉండే కార్డ్‌లోకి, అంటే పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ఉండే కార్డ్‌లోకి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క కొత్తగా పెళ్ళైనటువంటి ఆ జంటని స్ప్లిట్ అయితే చేయండి. స్ప్లిట్ చేసిన తర్వాత మీకు మీ యొక్క కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకునేటప్పుడు ఇద్దరు ఎంతమందికైతే కార్డ్ కావాలో అంతమందికి ఆధార్ కార్డులు రెడీ చేసుకోండి. మీరు మీ యొక్క సచివాలయంలోకి వెళ్ళిపోయేసి మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాలి. ఇన్‌కేస్ ఒకవేళ మీకు పిల్లలుంటే బర్త్ సర్టిఫికేట్ కూడా మీరైతే సబ్మిట్ చేయాలి. సో, ఇవన్నీ మీరు సబ్మిట్ చేసి మీరు ఇది చేస్తే వచ్చే నెల పైనుంచి మీకు రేషన్ కార్డులు మంజూరు అనేది చేసినప్పుడు డైరెక్ట్‌గా మీకు కూడా రేషన్ కార్డ్ వస్తుంది. ఇక పాత వారికి సింగిల్ పర్సన్‌కి మనకు రేషన్ కార్డ్ కావాలి అంటే నో ప్రాబ్లమ్. ఆల్రెడీ సింగిల్ పర్సన్‌కి రేషన్ కార్డ్ కూడా ఇస్తారు. కానీ మీకు తగిన ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాలి. మీరు సింగిల్‌గా ఎందుకు ఉంటున్నారు? గతంలో మీరు ఎవరి కార్డ్‌లో ఉన్నారు? సో, వాళ్ళు చనిపోతే ఇప్పుడు మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఎలా ఉన్నాయి? లేదా మీరు విడిపోతే మీకు సంబంధించినటువంటి డివోర్స్ పేపర్స్ గాని, సో, ఇట్లాంటివన్నీ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఈ నేపథ్యంలో చాలామంది రేషన్ కార్డ్ కోసం అయితే అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుంది. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇది చాలా మందికి ఇవ్వడానికి కూడా అయితే సిద్ధమవుతుందనమాట. సో, ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే రేషన్ సరుకులనమాట. సో, మనకు గతంలో ఏ విధంగా అయితే మనకు రేషన్ షాపుల్లో రేషన్ బియ్యం ఇచ్చారో, సో, ఈసారి కూడా మనకైతే అదే విధంగా చేయబోతున్నారనమాట నెక్స్ట్ మంత్ నుంచి. సో, మనకు ఏ విధంగా ఇవ్వబోతున్నారంటే రేషన్ బియ్యం బండ్లయితే ఇవ్వరు. బియ్యం బండ్లు ఎవరికైతే ఇస్తారంటే హ్యాండిక్యాప్డ్స్, మంచం మీద నుంచి లేనటువంటి వాళ్ళు, 65 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళ కోసం మాత్రం రేషన్ వెహికల్ వస్తుంది. వాళ్ళెక్కడున్నారో డీలర్‌కి తెలుసు కాబట్టి ఒకరోజొస్తారు. వాళ్ళ ఇళ్ళ దగ్గర బండాపి వాళ్ళకిస్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా రేషన్ షాప్‌కి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాలి. సో, అది మనకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:30, 7 గంటల వరకు రేషన్ షాప్ ఓపెన్‌లో ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ టైమ్ అన్నమాట. సో, ఆ టైంలో రేషన్ షాప్ అనేది క్లోజ్ ఉంటుంది. మీకు నచ్చినప్పుడు మీరు వెళ్లి రేషన్ తెచ్చుకోవచ్చు. సో, ఈ విధానం పైన మీ యొక్క ఒపీనియన్ అయితే తెలియచేయండి. ఎందుకంటే చాలామంది ఇంటింటికి రేషన్ పంపిణీ బాగుందని అంటున్నారు. కొంతమంది మేము ఇంట్లో ఉండట్లేదు, రేషన్ బియ్యం ఇచ్చేటప్పుడు వెహికల్ ఎట్లా వెళ్ళిపోతుందో మాకు తెలియట్లేదని కొంతమంది అంటున్నారు. మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో నోట్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. ఇక మనకు మూడోదిగా చూసుకున్నట్లయితే రేషన్ షాప్‌కి సంబంధించి రేషన్ బియ్యంతో పాటు మనకి ఈసారి నూనె, కందిపప్పు, మనకు వేరుశనగ పప్పు, అలాగే మనకు సజ్జలు, జొన్నలు, రాగులు ఇట్లాంటి కొన్ని రకాలైనటువంటి వస్తువులు, చింతపండు ఇలాంటి కొన్ని రకాల వస్తువులు, సరుకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, గతంలో ఏ విధంగా అయితే రేషన్ సరుకుల్లో రేషన్ షాపుల్లో రేషన్ సరుకులనేటివి మేము పంపిణీ చేసేవాళ్ళమో, సో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా అయితే తక్కువ ధరకే మేమైతే పంపిణీ చేస్తాము.
అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఈ యొక్క రేషన్ సరుకులు మీరు ఈసారి రేషన్ షాప్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రేషన్ సరుకులు కూడా అయితే తీసుకోండి. సో, మీ ఏరియాలో గనక మీకు ఇవ్వకపోతే మీ డీలర్‌ని అడగండి. లేదంటే మాకు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కదా! సో, గవర్నమెంట్ కూడా రీసెంట్‌గా చెప్పింది కదా! ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పండి. ఒకవేళ వాళ్ళు తీసుకురాకపోతే నెక్స్ట్ మంత్ నుంచి అయినా సరే తీసుకొస్తారు. సో, ఈ విధంగా మనకు రేషన్ సరుకులైతే ఇస్తారనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా చూసుకున్నట్లయితే రేషన్ సరుకులు అంటే ఎవరైతే ఈ రేషన్ బియ్యం అనేది తినకుండా బయట బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారో, సో, అట్లాంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, రేషన్ బియ్యానికి బదులు మీరెవరైతే రేషన్ బియ్యం వద్దనుకుంటారో, సో, అటువంటి వారందరికి గూడా డబ్బులు ఇచ్చేదానికి శ్రీకారం అయితే చుట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో, కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక మనకు అప్‌డేట్ తీసుకురాబోతుందనమాట. ఎందుకనంటే, ఇప్పుడు బియ్యం ఎక్కడ చూసినా సరే అక్రమ రవాణా ఎక్కువ జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్సు, గవర్నమెంటు పీడీ ఆహ్, ఏపీపీడీఎస్ సంబంధించినటువంటి అంటే మనకు ఈ యొక్క పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి ఎవరైతే అధికారులున్నారో వాళ్ళందరూ గూడా ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారండి. కానీ ఫలితం లేకుండా పోతుంది. ఎక్కడికెక్కడ రేషన్ బియ్యం ఎగుమతులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాయి. సో, ఎవరైతే రేషన్ బియ్యం మాకు వద్దనుకుంటారో అటువంటి వారందరిని గూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రేషన్ బియ్యానికి బదులు డబ్బులిచ్చేలాగున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గరిష్టంగా ఒక్కొక్క కార్డ్‌కి రూ. 1500 నుంచి రూ. 5000 వరకైతే వస్తుంది. మీ యొక్క కార్డ్‌లో ఉన్నటువంటి మెంబర్స్‌ని బట్టి, మీ కార్డ్‌లో ఇచ్చేటువంటి బియ్యాన్ని బట్టి ఉంటుంది. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, తినగలిగినటువంటి భారత్ బ్రాండ్ రైసు సన్న బియ్యం ఏదైతే ఉందో, సో, ఆ భారత్ బ్రాండ్ రైస్‌ని కూడా మనకు కిలో రూ. 29కే మనకు రేషన్ షాపుల్లో కూడా అవైలబిలిటీలోకి అయితే తీసుకురాబోతున్నారనమాట. సో, కానీ ఈ యొక్క బియ్యం కూడా మీరు మాకు వద్దనుకుంటే మీకు డబ్బులైతే ఇస్తారు. ఈ యొక్క డబ్బులనేది మనకు పర్ఫెక్ట్‌గా, పర్మనెంట్‌గా ఒకసారి మేము డబ్బులిచ్చే ఆప్షన్ ఎంచుకుంటే, మా జీవితాంతం యొక్క డబ్బులైనా మాకు బియ్యం కావాలనుకున్నప్పుడు బియ్యం కావాలి కదా! అని మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో, మీరెప్పుడైనా సరే అట్లా దాన్ని మార్చుకోవచ్చనమాట. మీకు ఈ మంత్ బియ్యం కావాలంటే బియ్యం తీసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ మీకు మళ్ళీ డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అయితే పెడుతున్నారనమాట. సో, మీకు ఇచ్చేటువంటి రేషన్ సరుకుల విషయంలో కూడా మీరు వద్దనుకుంటే దానికొచ్చే సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మీ కార్డ్‌కైతే బదిలీ చేస్తారనమాట. సో, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రతిపాదనతో మనకు అమలు చేయడానికైతే కొన్ని విధి విధానాలైతే ఖరారు చేయబోతుంది. ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి మన ఛానల్‌లో ప్రతిరోజు కూడా రెగ్యులర్‌గా మనకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వస్తే ఖచ్చితంగా వీడియో అనేది మన ఛానల్‌లో వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలి బ్రదర్. మేము ఎలాంటి ప్రూఫ్స్ కావాలి మాకు అని చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి. సో, సింపుల్‌గా నేను చెప్తాను. నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ మీరు అరేంజ్ చేసుకుంటే చాలు. మీకు ఇంకా పైన ఎక్స్‌ట్రా అయితే అవసరం లేదు. సింపుల్‌గా మీరు మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డ్‌లో ఫస్ట్ మీరు స్ప్లిట్ అవ్వండి. స్ప్లిట్ అయిన తర్వాత మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డ్‌లో ఎవరెవరినైతే యాడ్ చేసుకోవాలనుకున్నారో అందరూ కూడా ఆధార్ కార్డ్‌లో ఒకే అడ్రెస్ ఉండేలాగా చూసుకోండి. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి కరెంట్ మీటర్ అనేది మీరిప్పుడు చెప్తున్నారు మీరెవరినైతే స్ప్లిట్ చేసుకున్నారో వాళ్ళందరికి సంబంధించి కరెంట్ మీటర్ అనేది ఉండకుండా ఉండాలి. అలాగే మీ పేరు మీద గతంలో మీకు ఇళ్ల పట్టాలు గాని అలాంటివి మంజూరు చేయకుండా ఉండాలి. సో, గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే గతంలో మీకు ఇళ్ల పట్టా వచ్చిందంటే, మీ పేరు మీద ఇళ్ల పట్టా వచ్చిందంటే మీకు ఆల్రెడీ రేషన్ కార్డ్ ఉన్నట్టు. మీ పేరు మీద కరెంట్ మీటర్ ఉందంటే మీకు ఆల్రెడీ మీకు ఉన్నట్టనమాట. మీకు రేషన్ కార్డ్ ఉన్నట్టనమాట. కాబట్టి ఇవి రెండైతే మీరు చూసుకోండి. తర్వాతొచ్చేసి మీకు క్యాస్ట్ టు ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. ఇవి రెడీ చేసుకొని మీరు మీకు సంబంధించినటువంటి మ్యారేజ్ అయిన వారైతే మ్యారేజ్ సర్టిఫికేటు, డివోర్స్ అయిన వాళ్ళైతే డివోర్స్ సర్టిఫికేట్సు. సో, మీరెవరైనా సరే డెత్ ఒకవేళ చనిపోయి మీరు స్ప్లిట్ అయ్యి ఉంటే అట్లాంటి వాళ్ళెవరైనా ఉంటే మీరు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ మీరు గాని సబ్మిట్ చేస్తే వాళ్ళు డెత్‌కి సంబంధించి వాళ్ళు ఎంట్రీ చేసుకొని మిమ్మల్ని స్ప్లిట్ అయితే చేసేస్తారు. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. ఈ డాక్యుమెంట్స్ ప్రకారం మీరు సచివాలయంలో వెళ్లి సబ్మిట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఈజీగా మీకు రేషన్ కార్డ్ వస్తుంది. సో, ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మన ఛానెల్‌లో ఇక నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ వస్తాయి. కాబట్టి మిస్ కాకుండా ఉండాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.